వ్యూవర్స్, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మానస. సూపర్ స్టార్ రజనీకాంత్ అప్పటి నుంచి ఇప్పటి వరకు తనదైన స్టైల్లో సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు. నేటికి యంగ్ హీరోలకు పోటీ ఇచ్చేలా సినిమాలు చేస్తున్నారు. ఇక గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ తనకు వచ్చిన క్రేజ్ కు తగ్గట్టుగా పాన్ ఇండియా రేంజ్ లో భారీ సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. అయితే ఓ విషయంలో మాత్రం అక్కడ రజనీకాంత్ చేసినట్టే ఇక్కడ ఎన్టీఆర్ చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇంతకీ రజనీ రూట్ లో ఎన్టీఆర్ ఏం చేయబోతున్నారు? రజనీకాంత్ తన ఫ్యాన్స్ కోసమే ఒక సమావేశం ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఎప్పుడు పడితే అప్పుడు అభిమానులను కలవకుండా వారి కోసం ప్రత్యేకంగా టైం కేటాయించి అందరికీ ఫోటోలు ఇస్తూ ఉంటారు. ఇలా ఎప్పటి నుంచో రజనీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అభిమానుల కోసం ఒక సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఆ ప్రకటనలో ఎన్టీఆర్ ఏం చెప్పారంటే, అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తనను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకుని త్వరలో ఒక సజావుగా ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యక్తిగతంగా వారిని కలుసుకోవాలని నిర్ణయించుకున్నాను అని ఎన్టీఆర్ తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని అన్ని అనుమతులు పొందుతూ పోలీస్ డిపార్ట్మెంట్ మరియు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని శాంతి భద్రతల సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇంత పెద్ద సమావేశం నిర్వహించడానికి కొంత సమయం అవసరమవుతుంది కాబట్టి అభిమానులు ఓర్పుగా ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు. ఈ నేపథ్యంలో అభిమానులు తనను కలుసుకోవడానికి పాదయాత్ర వంటివి చేయరాదని జూనియర్ ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు. తన అభిమానుల ఆనందమే కాదు, వారి సంక్షేమం కూడా తనకు అత్యంత ప్రధానమని ఎన్టీఆర్ మరోసారి స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ఇలా అభిమానుల కోసం సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ చెయ్యాలి అనుకున్నారు. కానీ అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండడంతో ఆ ఫంక్షన్ క్యాన్సిల్ అవ్వటం తెలిసిందే. ఆ తర్వాత దేవర సక్సెస్ మీట్ చేస్తారేమో, ఎన్టీఆర్ ను కలవచ్చు అనుకున్నారు అభిమానులు. కానీ దేవర సక్సెస్ మీట్ జరగలేదు. దీంతో అభిమానులు ఎన్టీఆర్ ను కలవాలని పాదయాత్రలు స్టార్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ అభిమానుల కోసం సమావేశం ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇది అభిమానుల కోసం సమావేశం ఏర్పాటు చేయటం వెనుక ఉన్న అసలు కారణం.